భక్తిలో బలహీనులు ఎలా అవుతారు అనేది ఈరోజు మనము ధ్యానం చేద్దాం. భక్తిలో బలహీనుడు ఎలా అవుతాడు, ఎప్పుడు అవుతాడు అనేది మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే దేవుని మాటని నిర్లక్ష్యం చేస్తారు అప్పుడు ఏమవుతాడు, భక్తిహీనుడు అవుతాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడడో అప్పుడు భక్తిహీనుడు అవుతాడు. భక్తిహీనుడు అయితే పర్వాలేదు, కానీ భక్తిహీనుడికి వచ్చే శిక్ష భయంకరమైందండి. భక్తిహీనుడికి చాలా గొప్ప లేకపోతే పెద్ద లేకపోతే మనం ఊహించినటువంటి శిక్ష అకస్మాత్తుగా వచ్చేస్తుంది భక్తిహీనుడి మీదకి. అదే డేంజర్ అనమాట. కొర్నేలులో ఉండిన భక్తిని చూసాము, ఈరోజు ఒక మనిషిలో ఉండిన భక్తిహీనతను చూద్దాం మనం కదా. ఆయన ఎవరయ్యా అంటే ఎలీమెలెకు అనేటి ఆయన మీకు ఏమైనా పరిచయం ఉన్నాడా, లేకపోతే ఆయన గురించి ఎవరైనా చెప్పారా మీకు? ఎలీమెలెకు అనేటి ఆయన ఇక్కడ ఉంటాడు, ఈ పని చేస్తాడు, ఇలాంటి మరణం ఆయనకు వచ్చేసింది, లేకపోతే ఇలాంటి భక్తిహీనత, భక్తిలో బలహీనుడగా ఆయన ఉన్నాడని ఎవరైనా చెప్పారా మీకు ఆయన గురించి? ఎవరు చెప్పలేదు. అయితే బైబిల్లో రూతు గ్రంథం ఉంటుంది. న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథం అనేది ఒక గ్రంథం ఉంటుంది. అందులో 4 అధ్యాయాలు ఉంటాయి. ఆ 4 అధ్యాయాల్లో మొదటి ప్రారంభ వచనాల్లో ఉండే భక్తిలో బలహీనుడే ఎలీమెలెకు. భక్తిలో ఉండిన బలహీనత ఏంటయ్యా అంటే మనకు తెలుసు, వాక్యం లేకపోతే దేవుని మాటని లేకపోతే దేవుని ఆలోచనని దేవుని సంకల్పాన్ని ఎప్పటికీ మనం తృణీకరించొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా తృణీకరించినప్పుడు ఏం జరుగుద్ది అనేది మనం ఆలోచన చేస్తే ఆయన జీవితంలో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకు ఆ రూతు గ్రంథం ముందు ఉండిన న్యాయాధిపతుల గ్రంథం ముగించేటప్పుడు చివరిగా ఒక మాట రాయబడింది, చూద్దాం. అది చివరిగా ఒక మాట రాయబడింది 21వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చారట. ఎవరు అలా వచ్చింది? ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఎలా నడుస్తున్నారు న్యాయాధిపతుల కాలంలో అంటే, ఎవడిష్టం వచ్చినట్టు వాడు నడుచుకుంటున్నాడు కదండి. వాస్తవానికి వీళ్ళందరూ ఎలా నడవాలి అంటే, వీళ్ళకొక ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళకొక దేవుని చట్టం ఉంది, వీళ్ళకొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు పెట్టి నడిపించాడు. కానీ వాటిని అన్నిటిని ఏం చేశారు? తుంగలో దొక్కేశారనమాట. వాటిని దొక్కేసి ఇక మేము ఇటు ప్రకారం మా ఇష్టం వచ్చినట్టు మేము నడుస్తాము అని ఆలోచన చేసి న్యాయాధిపతుల కాలంలో ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నాడు. నేను ఏదైతే ఆజ్ఞలను ఇచ్చి ఉన్నానో దాటిని మీరు అనుసరించి నడుచుకోవాలి. ఎక్కడికి వెళ్ళాక నేను ఏ దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తున్నాను ఆ దేశంలోనికి వెళ్ళి మీరు నా మాటల్ని గైకొని వాటిని అనుభవించాలి. అక్కడ ఉండిన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశ సమృద్ధి అంతా మీరు మంచిగా సంతృప్తిగా అనుభవించాలి. కానీ నా మాటల్ని గుర్తు పెట్టుకోవాలి అని అంటే, న్యాయాధిపతుల కాలంలోనికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏదైతే ఇప్పుడు ఈయన ఆజ్ఞగా చెప్పాడో దాన్ని మర్చిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ కాలంలో అలా జరుగుతున్న లేకపోతే అలా చేస్తున్న మనుషులకు ఏం కలగజేశాడయ్యా అంటే, ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు అంటే న్యాయాధిపతులు ఏళ్తూనే ఉన్నారు. ఆ రూతు గ్రంథంలో కూడా ఎవరు ఏలుతున్నారు? న్యాయాధిపతులు ఏలుతున్న కాలములలో దేశంలో ఏం జరిగిందండి? కరువు కలిగింది. ఇలాగ 8వ వచనం 8వ అధ్యాయం 9వ వచనంలో కరువే ఉండదు ఆ దేశంలో. మీరు వెళ్ళే దేశంలో ఏముండదు, రాగి త్రోవి తీసుకుంటారు, అక్కడ చెట్లు ఫలవంతమైన బలం కలిగిన ఫలాలు మీకు ఇస్తాయి, తిని తృప్తి పొందుతారు మీరు అని చెప్పాడు. కానీ ఈ న్యాయాధిపతుల కాలంలో ఏం జరుగుతుందయ్యా అని మనం చూస్తే, ఆ దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఎవరు? ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు?
బెత్లెహేము, యూదా బెత్లెహేము నుంచి మోయాబు దేశము వెళ్తున్నాడు. ఇద్దరు కొడుకుల్ని ఒక భార్యను తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆ బెత్లెహేము పురంలో, లేకపోతే ఆ బెత్లెహేము యూదా బెత్లెహేములో ఈయనకి ఏం దొరకట్లేదు? ఆహారం దొరకట్లేదు. కరువు వచ్చి పడింది. కరువు ఎందుకు వచ్చి పడింది? మనకి 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్పాడు, మీకు కరువే రాదని చెప్పేశాడు. కరువు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కరువు ఎందుకు వచ్చిందో మనకు కావాలి. చూద్దాం మనం ద్వితోపదేశ కాండము, లేకపోతే మొదట లేవి కాండము 26వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. 26వ అధ్యాయం 18వ వచనం. లేవి కాండం 26వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ సంభవించినను మీరిక నా మాట బాగా వినాలి. నా మాట వినని ఎడల నేను మీ పాపమును బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. 7 అంతలు మిమ్మల్ని ఏం చేస్తా? 7 అంతలు మిమ్మల్ని ఏం చేస్తా? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఎందుకంటే ఆయన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తానంటున్నాడో మనకు కూడా తెలియాలన్నమాట కదండి. లేవి కాండం 26వ అధ్యాయం 18వ వచనంలో చదువు ఇప్పుడు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించడను. మీ బల గర్వమును భంగపరిచి, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆకాశమేమో ఇనుము వలెను భూమినేమో ఇత్తడి వలను ఉండజేస్తాను. ఇత్తడి వలె ఉండజేస్తాను. ఎందుకు? అది ఫలం ఇవ్వకుండా చేస్తా. నేను భూమిని ఫలం ఇవ్వకుండా చేస్తా, ఆకాశంనేమో వర్షం రాకుండా ఆపేస్తా. అప్పుడు మీకేమైంది? మీ బలం యొక్క గర్వము అణచబడుతుంది. ఇది చేస్తా అన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో, లేకపోతే న్యాయాధిపతులు వెళ్తున్న కాలంలో రూతు గ్రంథంలో ఏం జరుగుతుంది? సేమ్ అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆ మాట ఎప్పుడైతే మీరు వినరో, మీ బలం యొక్క గర్వాన్ని అణచడానికి నేనేం చేస్తానంటే ఆకాశాన్ని భూమిని ఆపేస్తా, ఫలం ఇవ్వకుండా ఆపేస్తానండి. కరువు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అక్కడ మాట వినకపోవడం బట్టి కరువు వచ్చింది. ఎవరు వింటలేరు మాట అక్కడ అంటే, అక్కడున్న ప్రజలందరూ ఆ దేవుని మాట వినటం లేదు. దేవుని మాట వినకుంటే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతానన్న మాటల్ని, ఇంకా ఆకాశంని లేకపోతే ఈ భూమిని ఏం చేస్తానన్నాడు చూడండి. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 15 నుంచి కొన్ని మాటలు ఉంటాయి. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను బాగినాలే నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన మార్గములను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. యూదా బెత్లెహేములో ఉన్న ప్రజలు కావచ్చు, ఇజ్రాయిల్లో ఉండిన ప్రజలు కావచ్చు, దేవుని ప్రజలు ఎక్కడున్నా కానీ ఆయన మాట విని లోబడకపోతే ఏం కలుగుద్ది? కరువో, లేకపోతే క్షామమో, లేకపోతే రోగమో, లేకపోతే తెగులో, లేకపోతే విపత్తో ఏదో ఒకటి సంభవిస్తుంది తప్పకుండా. అవన్నీ ఏంటి అంట? శాపాలు. ఎవరి శాపాలు? దేవుడి యొక్క శాపాలు కదండి. భక్తిలో బలహీనుడు ఎందుకు అయ్యాడు అయ్యా అంటే, ఎలిమెలెకు మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? మాటకు లోబడక తన ఇష్టానుసారంగా నడుచుకున్న వాళ్ళలో ఈ ఎలిమెలెకు ఉన్నాడు కదండి. ఇప్పుడు ఎన్నో వచ్చిన 28-15 చదివారు కదా, 23 చదవండి. ఏంటి ఆ శాపాలంటే? 23వ వచనం. నీ తలపైని ఆకాశం ఇత్తడి వల్ల ఉంటుంది, నీ క్రిందనున్న నేల దేని వలే? ఇనుము వలే ఉంటుంది. ఇత్తడి ఇనుముని చేసేస్తా ఆకాశాన్ని భూమిని. మరలా చెప్తున్నాడు ఇక్కడ కూడా. చూడండి, దేవుడు ఒకసారి చెప్పి ఊరుకోలే ప్రజలకు, చెప్తూనే ఉన్నాడు. ఆ లేవి కాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, తర్వాత వస్తున్న ప్రతి యెహోషువలో కూడా యెహోషువ అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను మాత్రం యెహోవానే సేవిస్తాను, నేను నా ఇంటి వారును. మీరు ఏ దేవతలను సేవించాలని కోరుకుంటున్నారో మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు, నేను మాత్రం నా దేవుణ్ణే సేవిస్తాను అని చెప్పి అక్కడ రాయించాడు. వేరే దేవుళ్ళని ఆరాధించొద్దు, స్తుతించొద్దు అని చెప్తా ఉంటే యెహోషువ గ్రంథంలో కూడా ఏం చేశారు వాళ్ళు?
చేస్తున్నారు, అదే పని చేస్తున్నారు కదండి. దేవునికి అయిష్టమైంది, దేవునికి వ్యతిరేకమైంది ఎప్పుడైతే చేస్తాడో మనిషి, అక్కడ ఏం కలుగుతుంది? శాపం. దేవుడి యొక్క శాపం మన కళ్ళకు వచ్చినట్టు, మన కళ్ళకు కనబడుతుంటుంది అనమాట కదండి. ఈయన పోయింది ఎక్కడికి? బెత్లహేమ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి మీకు? బెత్లహేమ్ అంటే రొట్టెల గృహము. బెత్లహేమ్ అంటేనే రొట్టెల గృహము. ఏమొచ్చింది మరి ఆ రొట్టెల గృహానికంటే? కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది అయ్యా రొట్టెల గృహానికంటే? మాట ఏం లేదు, మీ ఇష్టానుసారంగా చేశారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ ఒకవేళ కరువు పోవాలంటే ప్రార్థన చేయాలి, లేకపోతే మీ ప్రవర్తనని సరి చేసుకోవాలి అనే విషయాలు. ఒకటేమో ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, తర్వాత ప్రవర్తన అది నీకు కావాల్సింది ఇస్తుంది దేవుడి ద్వారా కదా. ప్రార్థన ఏమో స్థితిని మారుస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేస్తే ప్రవర్తన మారకున్నా బాగలేదు అంటే కుదరదు. అది ప్రవర్తన మారుకుంటే నా ప్రవర్తన నా ఇష్టం వచ్చినట్లుంటుంది. కానీ నేను ప్రార్థన చేస్తుంటే ప్రార్థన నీ స్థితే మారుస్తుంది, పరలోకం ఇయ్యదు. చాలామంది ప్రార్థనలకు అలవాటు పడిన సంఘాలు చాలా ఉన్నాయి. ప్రార్థనలు చేస్తారు కానీ ప్రవర్తన అలాగనే ఉంటుంది. అది మారాలి ముఖ్యంగా. అది మారితేనే పరలోకం. ప్రవర్తన మారితే పరలోకం వస్తుంది. ప్రార్థన చేస్తే పరిస్థితి మారుతుంది అంతే. ఈ పరిస్థితి మారినా మారకపోయినా స్థితిగతులు ఎప్పటికీ ఉండే. ఎలా ఉంటాయి? యుద్ధ భూమి. ఈ భూమిలో ఉండిన ప్రతి దినం మనకు యుద్ధ భూమి లాంటిది. యుద్ధం చేస్తూనే ఉండాలి కదా. ఆలోచన రావాలి. ప్రార్థన కంటే ప్రాముఖ్యం ఏంటయ్యా అంటే నీ ప్రవర్తన మారడం. అక్కడ బెత్లహేములో ఉండిన ప్రజలందరూ ప్రవర్తన మారితే ఏమైంది? కరువు పోతుంది ఈజీగా. కరువు ఉండదు అక్కడ. కరువు క్షామం అనేది ఉండదు. కానీ వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇది అనగానే మనకు అర్థం కావాల్సింది ఏందయ్యా అంటే ఈ రొట్టెల గృహమైన బెత్లహేముకే కరువు తెప్పించారంటే ఎట్లాంటి సామాన్యులు గారు కదా అండి వీళ్ళు. ఎలా ఉండవచ్చు అనేవి కూడా మనం కొన్నిటిని చూద్దాం. ఎలా ఉండవచ్చు మరి ఆ ప్రాంతంలో వాళ్ళు అనేది కూడా మనము చూడవచ్చు. ఇంతకు ఈ ఎలిమెలేకుని గురించి మనం ఆలోచించాలి కొంచెం. ఎలిమెలేకు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు రాజు అయి ఉన్నాడు అనే అర్థం. దేవుడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. దేనికి రాజు అయి ఉన్నాడు? ఆ బెత్లహేముకే దేవుడు రాజు అయి ఉన్నాడు. ఎలా అయ్యా అంటే ఆ బెత్లహేములో పురంలో పుట్టింది ఎవరండి? దేవుడు పుట్టాడండి. ఎలా పుట్టాడు? యేసుక్రీస్తుగా పుట్టాడు. యేసుక్రీస్తు ఎవరు? రాజు కదా అండి. ఈయన పేరు పలకగానే ఎలిమెలేకు అనగానే అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుడు రాజు అయి ఉన్నాడు. దేవుడు రాజు అయి ఉన్నాడు. అలాంటి పేరు పెట్టుకున్నాడండి. కానీ భక్తిలో మాత్రం బలహీనుడుగా ఉన్నాడు. ఈయన పేరుకు అర్థమే దేవుడు రాజు అయి ఉన్నాడు. రాజు అయి ఉన్న ఆ ఊర్లో కొద్దు ఉంటుందండి. మళ్ళా రాజు మనిషి కాదు, దేవుడే రాజై ఉండేను కదండి. ఈయనని ఎలిమెలేకు అని పిలుస్తున్నప్పుడు వాళ్ళకి ఏమర్థం కావాలి అంటే దేవుడు రాజై ఉన్నాడు, దేవుడు రాజై ఉన్నాడు అనేది అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావాలి. నా పేరే దేవుని రాజు కదా అని తనకు కూడా అర్థం కావాలి. కానీ అర్థం కాకుండా ఆయన బెత్లహేం పురాన్ని వదిలిపెట్టేసి ప్రార్థన చేయకుండా ప్రవర్తన మార్చుకోకుండా ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడంటే మోయాబు దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఆ మోయాబు దేశమునకే వెళ్ళకూడదు, ఆ మోయాబీలతోనే మాట్లాడకూడదు, ఆ మోయాబీలే మంచులు గారు అని దేవుడు చెప్పేస్తాడు. ఎందుకు మంచోళ్ళు గారు మోయాబీలు ఎవరు అనేది తెలుసుకునే ముందు అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అనేది మనము తెలుసుకోవాలి కదండి. అయితే ఈ న్యాయాధిపతులని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ముఖ్యంగా న్యాయాధిపతులని ప్రజల కొరకే కదండి. ఈ ప్రజలకి న్యాయాధిపతులు అయి ఉండి వీళ్ళని సరిచేయాలి. కానీ ఈ న్యాయాధిపతి మాట కూడా వినలేదంటే ఆ రోజులలో ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. చూద్దాం మనం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 16 నుంచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ కాలమున యెహోవా వారి కొరకు ఎవరిని పుట్టించిండంట? ఎవరి కొరకు? ఇజ్రాయేల్ ప్రజల కొరకు న్యాయాధిపతులను పుట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నప్పటికీ నా పిల్లల్ని కాపాడాలి, ఒక న్యాయాధిపతిని పుట్టిస్తానని పుట్టించాడండి. ఎవరిని పుట్టించాడు? యోప్తా అనేటాయన కదా, సాంసోను అనేటాయన, గిద్యోను అనేటాయన న్యాయాధిపతులను పుట్టించాడు. గొప్ప గొప్పగా వాళ్ళని దర్శించి బలపరిచి బలాన్నిచ్చి ప్రతి మనుషుల నుంచి, అంటే అక్కడ ఉండిన మిథ్యానీయులు కావచ్చు, అక్కడ ఉండిన ఫిలిప్పీలు కావచ్చు, అక్కడ ఉండిన ఇంకా వేరే వేరే దేశం వాళ్ళ చేతుల్లో నుంచి, అమోరీల చేతుల నుంచి విడిపించడానికి న్యాయాధిపతులని పుట్టించాడు. ఎవరు? దేవుడేనండి. ఎంత జాలిగల దేవుడు చూడండి. చెబితే వినకున్నా కానీ వీళ్ళని శిక్షించేదే మళ్ళీ కాపాడడానికి ఈ న్యాయాధిపతులని
పుట్టించి అలా మాట వింటారేమో, నా మాట వినలేదుగా, నా ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టిండుగా, ఆ న్యాయాధిపతుల మాట అయినా వింటారేమోనని చెప్పిస్తున్నాడంట కదా. న్యాయాధిపతులను పుట్టించి వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు నడవకపోయిరి. వాళ్ళ పితరులు ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లు వాళ్ళు నడవకపోయిరి. ఎవరయ్యా వీళ్ళ పితరులు అంటే ఒకటే మాట మనకు గుర్తుకురావాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనటానికి ఆయన ఏను తీసుకోలేదు మాటని. ఎవరు నువ్వు అంటే నా పేరు చెప్పడం కంటే నా భక్తుల పేరు చెప్పడమే నాకు ఘనత అనుకున్నాడు దేవుడు. అందుకనే అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు వాళ్ళ పితరులు, ఇజ్రాయేల్ పితరులు వాళ్ళు అనుసరించి నడిచినట్లుగా వీళ్ళు అనుసరించి దేవుని ఆజ్ఞలను నడవలేదు అని చెప్తున్నాడు. 18వ వచనం చూడండి, ఇంకేమంటున్నాడు అక్కడనే 18వ వచనం. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలోను ఇజ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరిపోతారు వీళ్ళు, నా మాట వింటలేరు వీళ్ళు అని దేవుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఏర్పరచుకున్న జనాంగం ఇలా ఉంటుంది. నేను ఏర్పరచుకున్న జనాంగం ప్రత్యేకంగా ఉండాలి కదా. నేను ఏర్పరచుకున్న జనాంగము ప్రతిష్ఠింపబడిన జనాంగం కదా. నేను ఏర్పరచుకున్న జనాంగం పరిశుద్ధ జనాంగం కదండి. అయినా కానీ ఈ జనాంగం ఏం చేస్తుందంటే లోక స్నేహం చేస్తుంది. వెళ్ళి ఈ లోకంలో ఉండిన అన్య దేవతలను మొక్కే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో సంబంధం పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని వీళ్ళకిస్తూ వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకుని ఆగం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారు. ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలు. వీళ్ళు నా నిబంధనను మీరారు, నా మాట వినటం లేదని దేవుడు న్యాయాధిపతులను పుట్టించి మరి ఆయన పడుతున్న వేదనండి కదా. ఇంటలేరు న్యాయాధిపతుల మాట. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంటలేరు. మరి ఈ ఎలిమెలెకు కాలంలో కూడా దేవుడు ఒక న్యాయాధిపతిని ఉంచాడట. చూద్దాం, అది 12వ అధ్యాయం 18. ఇది ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనంలో బెత్లెహేము కూడా ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎవరో చూడండి, ఇస్బాను అనే న్యాయాధిపతి అని అక్కడ ఉంటుంది. అతని తర్వాత ఎవరి తర్వాత? యోప్తా తర్వాత బెత్లెహేమీయుడైన బెత్లెహేము వాడైన ఇబ్సాను అనేట ఆయనని ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా నియమించాడు దేవుడు. ఇస్బాను అనేట ఆయనని న్యాయాధిపతిగా. అంటే ఈ ఇస్బాన్ ఏం చేయాలి? వాళ్ళని రక్షించాలి, వారికి బుద్ధి చెప్పాలి, వారిని కరెక్ట్ త్రోవలో నడిపించాలి కదండి. ఆ కాలంలో ఇస్బాను అనే న్యాయాధిపతి ఉన్నప్పటికీ ఈ ఎలిమెలెకు ఏం చేస్తున్నాడు? ఈ న్యాయాధిపతి మాట వింటలేడు, అటు దేవుని మాట వింటలేడు. ఈయన ఆలోచన ఏముంది? మోయాబు దేశం నేను వెళ్ళాలి. ఎందుకంటే అది నా ఇష్టం నేను నెరవేర్చుకోవాలి, నా కోరికను నేను తీర్చుకోవాలి, నేను గొప్పగా ఉండాలి. అక్కడికి పోయి ఆ గొప్పతనాన్ని మరలా ఇజ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చి, చూసావారా దేవుని మాట తీసేసినా కానీ దేవుడు నన్ను ఎంత గొప్ప చేసాడో చూసావా అనేటట్లు జీవించుకోవాలి. ఎంత వెర్రి ఉందో దేవుడు అండి ఆయన. మనమేమో
మనుషులం. మనల్ని ఎలా పోల్చాడు తెలుసా? చీమలు, పురుగులు, ఇంకేదండి, మట్టి, డస్ట్, ఇంకేదా ఎప్పటోళ్ళు నా ముందు బొడిగలు, నీటి బొడిగలు, మీరు ఆవిరి వంటి వాళ్ళు, గడ్డి పువ్వు వంటి వాళ్ళు, ఇలాగున్న మనల్ని పోలుస్తున్నాడు. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడేంది, దేవుడి మాట ఏంది, ఆయన ఉద్దేశం ఏంది, ఆయన ప్రణాళిక మాకేంది అయితే అని ఆలోచిస్తున్నాడు. దేవుడేమో కొంతమందిని ఏర్పరచుకొని, కొంతమందిని నియమించుకొని, కొంతమందిని బాధ పెట్టి, ప్రోత్సహించి, బలపరిచి, నా పిల్లలకు చెప్పండి, నా పిల్లల కాడికి వెళ్ళండి, నా పిల్లలకు దేవుడి బాధేమో అది. పిల్లలు ఏం చేస్తున్నారు? మాట వినక నిబంధనని మీరి నడుస్తున్నారు. అదే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 1-2 చూడండి. బెత్లెహేములో స్త్రీలు ఎలా ఉన్నారో చూడండి. బెత్లెహేములో స్త్రీలు ఎలా ఉన్నారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనాలు. 19వ అధ్యాయం 1-2 వచనం. ఇజ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మాన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. ఒకడు ఎవరైనా లేవీయుడని ఒకడు ఎఫ్రాయిము మాన్యములో ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తున్నాడు. అతడు యూదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఈ లేవీయుడు ఏం చేశాడంటే, యూదా బెత్లెహేము స్త్రీలైతే చాలా భక్తిపరులు ఉంటారు. యూదాలో నుంచి ఒక స్త్రీని తెచ్చుకొని నేను పెళ్లి చేసుకుంటే నా లేవి అంటే ఈయన ఎవరు? యాజకుడు. లేకపోతే లేవి అంటే ఎవరు అంటే దేవుని పనివాడు. లేవి అంటే ఎవరంటే దేవుని ఉపచర్యలు చేస్తాడు. ఉపచర్యలు అంటే అక్కడున్న పనుల మీద నియమింపబడిన వాళ్ళు లేవీయులు. అందులో ఒకైనా యూదా బెత్లెహేము నుంచి నా భార్య మంచిగా ఉంటుంది, నాతో నా భార్య దేవునికి భయపడేదై ఉంటుంది అనే ఆలోచన కలిగి అక్కడి నుంచి తెచ్చుకున్నాడంట. ఆయన తెచ్చుకుంటే ఆ భార్య ఏం చేసింది చూడండి. అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి సరే అండి ఏం చేసింది? వ్యభిచారం చేసింది. లేవీయుడు ఆడు బెత్లెహేము నుంచి తెచ్చుకొని సమాజ పెళ్లి చేసుకొని ఇంటికాడు ఉంటే భర్తని పక్కకు తోసేసి ఇంకొకరితో వ్యభిచారం చేసేసింది. ఈ వ్యభిచారం చేస్తే అంటే ఇప్పుడు ఈమె వ్యభిచారం చేసిందంటే బెత్లెహేములో ఏం జరుగుతుంది? బెత్లెహేములో ఏం జరుగుతుందంటే బెత్లెహేములో దేవుని మాటకు విలువ లేదు, న్యాయాధిపతుల మాటకు విలువ లేదు. ఆ కాలంలో పోయి బెత్లెహేములో నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అయ్యో బెత్లెహేములో ఉండిన అమ్మాయి మంచిది అనుకుంటునిగా, బెత్లెహేములో ఉండిన మా అమ్మాయి మంచి ప్రవర్తన కలిగింది అనుకుంటునిగా, ఇట్లా అయిపోయింది ఏంది అని చాలా బాధ వస్తుంది కదండి. ఆ లేవీడికి ఎంత బాధపడతాడు. ఎలా ఉన్నారు స్త్రీలయ్యా అంటే ఆ రేంజ్లో ఉన్నారు కదండి. ఈ అమ్మాయి తప్పు చేసినా కానీ ఈయన మరలా పోయి ఆ యూదా బెత్లెహేముకు ఆయన తీసుకొని వస్తాడండి. వచ్చే మార్గంలో గిబియా అని ఒక ప్రాంతంలో నిద్రపోవడానికి దిగుతాడు. దిగినప్పుడు ఆ గిబియాలో ఉండిన బెన్యామీనీయులు మరలా ఈమెను ఆగం చేసి చంపేస్తారు. ఎవరిని? ఈ ఉపపత్తిని. ఈమె తప్పు చేసినా వ్యభిచారం చేసినా మరలా ఈమెను తెచ్చుకొని సంసారం చేసుకుందామని. చూడండి ఆ లేవీడికి ఎంత దేవుని మనస్సుందో. ఆ లేవీని ద్వారా అక్కడ మనకి ఏం తెలియజేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తెలియజేశాడు, లేకపోతే దేవుణ్ణి తెలియజేశాడు. ఎలాగనా ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేసితే వ్యభిచారం చేసినట్టు, వేరే దేవతలను అనుసరిస్తే వ్యభిచారం చేసినట్టు, అయినా కానీ వాళ్ళని తీసుకొచ్చుకొని క్రీస్తు రక్తంలో కడుగుతూ పరిశుద్ధపరచుకొని మరలా ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. అనులాగున ఈవెన్ కూడా తీసుకొని వచ్చి పరిశుద్ధపరచుకుందాం అనుకున్నాడు. కానీ గిబియాలో ఉండిన బెన్యామీయులు ఈవెన్ యాగం చేసేసి చంపేస్తారు. అంటే అక్కడ ఉండిన ఇజ్రాయేల్ ప్రజల్లో ఉండిన మగవాళ్ళు వ్యభిచారులు, ఆడవాళ్ళు వ్యభిచారులుగా కనబడతారు. మనకు ఆ అధ్యాయం చదివితే అక్కడ ఘోరాతి ఘోరం. ఇప్పుడు మనం కోలకత్తాలో ఒకటి చూస్తున్నాగా, ఒకటి జరిగింది, ఒక సంఘటన జరిగింది. అలాగనే సేమ్ టు సేమ్ ఇజ్రాయేల్ ప్రజల్లో అప్పుడు జరుగుతుంది. దేవుని మాట వినక అలాంటి పరిస్థితుల మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వీళ్ళు ప్రవర్తన బాగు చేసుకుంటే ఏమైందా? కరువు పోతుందండి. కరువు ఉంటుందా? ఇలా ప్రవర్తన బాగు చేసుకొని ప్రార్థిస్తే దేవుడు కరువుని తీసేస్తాడు. కరువు చాలా భక్తుల కాలంలో వచ్చింది. ఎందుకు వస్తుంది అయ్యా కరువు? ఎందుకు వస్తుంది అసలు? ఇంతకు
కరువుని దేవుడు ఎందుకు కలగజేస్తాడు కరువుని అంటే బైబిల్లో ఇంకో తీరు కూడా అర్థం చెప్పిందండి. ఏమనంటే మిమ్మల్ని పరీక్షించడానికే కరువు, మిమ్మల్ని సరిచేయడానికే కరువు, లేకపోతే శిక్ష. దేవుడి శిక్ష కరువు అంటే అది ఎందుకు వస్తుందయ్యా అంటే మిమ్మల్ని ఏం చేయడానికి, చక్కగా చేయడానికి కరువు కదండి. కాబట్టి వీళ్ళు చక్కగా ఏది వదిలిపెట్టి ఆ రొట్టెల గృహమైన ఆ బెత్లెహేమును వదిలిపెట్టి శపించబడిన మోయాబు దేశంలోనికి ఎలీమెలెకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. అదే రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఆ బెత్లెహేము నుంచి ఆ మోయాబు దేశం వెళ్ళిన మనుషుడు ఎవరయ్యా అంటే ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతనికి 2 కుమారులు పేర్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, ఒక భార్య ఉంది. ఆ భార్య ఎవరయ్యా అంటే నయోమి. నయోమి అంటే అర్థం ఏందో తెలుసా అండి? మధురము. నయోమి అంటే మధురము కదా. అయితే నయోమి ఈ భక్తిహీనునికి, లేకపోతే భక్తిలో బలహీనుడైన ఎలీమెలెకు భార్య భక్తురాలేనా మరంటే చాలా భక్తురాలు ఆమె. ఎంత భక్తురాలంటే 2 కోడళ్ళని చివరికి మిగిలిస్తాడు దేవుడు. ఆ 2 కోడల్లో ఒక కోడల్ని యేసుక్రీస్తుని, లేకపోతే దేవుణ్ణి నమ్మేదానిగా, దేవుని కొరకు అవసరమైతే చనిపోయే దానిగా తయారు చేస్తాం భక్తిని బట్టి. ఆమె పేరే రూతు. రూతుని ఏం చేస్తుంది? భక్తిపరురాలుగా మార్చేస్తుంది నయోమి యొక్క భక్తి. కానీ నాకేమనిపించిందంటే అసలు భర్తని మార్చలేదు కదా ఇక్కడ. బెత్లెహేములో ఏం చేయవలసిందే? భర్తని మార్చేయాల్సిందే. ఏంది కరువు వస్తే భయపడాలన్నా? మనకు ఎవరున్నారు? దేవుడే రాజై ఉన్నాడు మనకు. అది నీ పేరే కదా, ఆ దేవుడు రాజై ఉన్నాడు అనే పేరు నీది కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? మనమెందుకు మోయాబు దేశం వెళ్ళాలి? మనకు 2 కుమారులు ఇచ్చాడు. ఆ కుమారులకు వివాహం చేసి ఎలాగోగలాగి కరువు దినాల్లో మనం బ్రతికేస్తే ఏమైంది? తర్వాత మనకు దేవుడు మరలా సమృద్ధికరమైన స్థితినిస్తాడు. ఒకవేళ మనమే ఏదో తప్పు చేశామో ఆ తప్పుని సమర్థించుకొని లేకపోతే సరిదిద్దుకొని మనం బాగున్నామంటే దేవుడు మనకు మరలా కృపనిస్తాడు అనే ఆలోచన చెప్పాలి కదండి భార్య. చెప్పాలన్నా చెప్పొద్దా? భార్యలు ఏం చేయాలి? భర్తలకు మంచి ఆలోచనలు ఇవ్వాలి. అందుకనే సాటి అయిన సహాయం అన్నాడు. సాటి అయిన సహాయం దేవుని విషయంలో కానీ లోక విషయంలో కానీ ఎలాగుంటున్నావు నువ్వు, ఎలాగొస్తున్నావు అనేది సలహాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఈ ఎలీమెలెకు 2 కుమారులను భార్యను తీసుకొని మోయాబు దేశం వెళ్ళాడు. మోయాబు దేశం వెళ్ళే ముందు దేవుని మాట గుర్తుకు రాలేదు. ఎవరికి? ఎలీమెలెకు. ఏం చెప్పాడు దేవుడు అంటే చూద్దాం మనం. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనం చేయండి. ఈ మోయాబీయుల గురించి ఏం చెప్పాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు? 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోరీయులు కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమిచ్చి ఒక బిలామును తీసుకొచ్చి నన్ను శపించు అని చెప్పించిన వాళ్ళు ఎవరు? మోయాబీలకు రాజు ఎవరు? బాలాకు. బిలాముని ఏం చేశాడు? పిలిపించి వీళ్ళని శపించమని చెప్పాడు. వాళ్ళు ఎవరు? దేవుడు ఆశీర్వదించిన ప్రజలు. అలాంటి ప్రజల్ని శపించి అంటే నా ప్రణాళికకు అడ్డం తిరిగారు, నా ప్రణాళికకు వాళ్ళు అడ్డుపడ్డారు, నా ప్రణాళికను వాళ్ళు చెడగొడదామని చూశారు. కాబట్టి వాళ్ళు శపించబడిన జనాంగం, వారితో మీరు కలవకూడదు అని దేవుడు ఏం చేశాడు? చెప్పేశాడు కదండి. ద్వితోపదేశ కాండంలో చెప్పినప్పటికీ ఒక ఆయన వెళ్ళి మోయాబీయులని పెళ్లి చేసుకున్నాడు. సొలొమోను రాజు. ఆయన చేసుకున్నందుకు ఏం జరిగిందో చూద్దాం మనం. అదొకటి చూసి మళ్ళీ ఇటు వద్దాం. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి. 3 ఏముంది కానీ 1, 2 వచనాలు
త్వరగా. మోయాబీలు, మోయాబీలు, ఎదోమీయులు, యోదోమీలు, అమోనీయులు, అమోరీలు, సిదోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు, హిత్తీయులు హిత్తీయులు అను జనులు హృదయములను హృదయములను నీ హృదయములను దేవతల తట్టు తిప్పుదురు తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు, వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను రాజైన సొలొమోను కుమార్తెను కాక ఫరో కుమార్తె అంటే ఐగుప్తికి కూడా వెళ్ళొద్దన్నాడు. ఆ ఐగుప్తికి వెళ్ళొద్దన్న ఆ మాట కూడా కాకుండా ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురాత గలవాడై ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 నుండి రాజకుమార్తెలైన భార్యలను 300 నుండి ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును ఈ మాట కావాలా, అతని భార్యలు అతని హృదయమును తిప్పివేశారు. చూసారండి, మోయాబీలతో ఎందుకు సహవాసం చేయొద్దన్నాడు దేవుడు అంటే వాళ్ళు అన్ని దేవతలు మొక్కుతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే ఏమైంది, నీ హృదయం ఎక్కడ తిప్పేస్తారో వాళ్ళు అని దేవుడికి తిప్పేసుడు కాదు, తిప్పుతారు అనేది ఖచ్చితంగా తెలుసు. ఎందుకో వాళ్ళ దేవతల్లో ఉన్నది ఎవడు, సాతాను గాడు. వాడి ఆలోచన ఏంది, వాడి ఆలోచన శక్తి ఏంది, నా ఎంట నేను ఎక్కడ పాతాళానికి తీసుకెళ్ళాలి ఆయన యొక్క సవాల్, లేకపోతే ఆయన యొక్క పందెం దేవుడితో గురి కదండి. అందుకనే వాళ్ళ జోలికి వెళ్ళకండి, మీరు వాళ్ళతో సహవాసం చేయకండి, వారిని మీరు పట్టించుకోకండి, అసలు వాళ్ళని మొత్తమే వదిలేసేయండి అని దేవుడు చెప్పితే వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళతో సహవాసమే చేయొద్దంటే ఈయన ఆల్రౌండ్ 2 కొడుకుల్ని తీసుకొని ఆ మోయాబ్ దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా అండి, 2 కొడుకులకు మోయాబు స్త్రీలను పెళ్లి చేశాడు. ఇంక దేవునికి ఎట్లుంటుంది చెప్పండి, ఆలోచించండి. నేను అక్కడికి వెళ్ళొద్దురా అంటే వీడు పోయి ఆ దేశంలో ఉండిన 2 స్త్రీలను మరలా తన కుమారునికి చేసి, నన్ను ఎందుకురా ఇంత ఒక ఏమంటారు దాన్ని బాణంని తీసుకొని నా హృదయాన్ని ఎందుకురా ఇట్లా గుచ్చుతున్నావు ఎలిమెలేకు అని అంటాడా? నువ్వు నేను సృష్టించిన చిన్న సృష్టివిరా, నా మాటకు నువ్వేం చేస్తున్నావు, తిరగబడుతున్నావు ఏంటి అనే ఆలోచన వస్తుందా రాదా? దేవుడు వస్తే ఏం చేస్తాడు, దేవుడు వస్తే దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడు, చంపేసుడు ఏం లేదు కదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆ పాపం గర్భం ధరించి మరణాన్ని కంటది. పాపం గర్భం ధరిస్తే ఏం కంటది, మరణాన్ని కంటది. చూడండి 3వ వచనంలో ఏముందో, 3వ వచనంలో నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తరువాత అంటున్నాడు. అదే రూతు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈయన మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు. తర్వాత నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తరువాత అని రాయబడింది. అంటే ఎలిమెలేకుని ఏం చేశాడు దేవుడు, చంపేశాడు. ఎందుకు చంపేశాడు ఏంటంటే ఈయన భక్తిలో బలహీనతని బట్టి, భక్తిలో భక్తిహీనతను బట్టి, భక్తి పరునిలో భక్తిహీనత కనబడకూడదండి. ఎందుకంటే మహాజ్ఞాన గ్రంథాన్ని ఈరోజు మన చేతికి ఇచ్చాడు, ఆ రోజైతే ధర్మశాస్త్రాన్ని వాళ్ళ చేతికి ఇచ్చాడు. భయం ఉండాలి కదా, భయం నక్కర్లేదా మనకు? వాళ్ళకైనా మనకైనా ఏముండాలి, భయం ఉండాలి. దేవుడు ఏం చేయడానికైనా సమర్థుడు. నిన్ను గొప్ప చేసి ఒక సింహాసనం మీద ఎక్కించడానికైనా, లేకపోతే అక్కడి నుంచి నిన్ను తోసేసి పెంటకుప్ప మీద పడేయడానికైనా ఆయన సమర్థుడు, బలవంతుడు, శక్తివంతుడు అనేది ఏం చేయాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భయం మనలో పుట్టాలి, కలిగితే ఏమవుతుంది, అవసరమైతే ఇంట్లోనైనా ఉంటా కానీ ఒకని జోలికి పోయి ఒకరితో సావాసం చేసి వాడు ఒక మాట నాతోనన్నా, నేను ఒక మాట ఆంతోనన్నా, మధ్యలో మాటలు కలవా, మధ్యలో ఐక్యత కలవా, సహవాసం కలగా, స్నేహం కలగా, తర్వాతకి అన్యదేవతలు కలగా, ఇలా కూడా అయిపోతుంది అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఆడిపోతాం మనం. ఏమవుతుందిలే అనే కాడికి వచ్చేస్తాం. సొలొమోనుకే వచ్చింది. రాజైన సొలొమోను ప్రార్థన చేస్తే ఆయన ఈ భూమి మీద ఎవరికి లేని జ్ఞానం పొందుకున్నాడు ప్రార్థన చేసి. అలాంటి సొలొమోను గారే హృదయం ఏమైంది, త్రిప్పేశారు. ఎవరు, మోయాబీ స్త్రీలు. అంతేకాకుండా ఫరో యొక్క కుమార్తె, ఐగుప్తి స్త్రీలు, మోయాబు స్త్రీలు ఆయన హృదయాన్ని తిప్పేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళకండి, వాళ్ళతో సావాసము చేయకండి అంటే ఎలిమెలెకు మంచి రొట్టెల గృహమైన బెత్లెహేమును వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళాడు. ఏం సాధించాడండి కదా, ఏం సాధించాడు?
అనవసరంగా 2 కుమారుల్ని భార్యను వదిలిపెట్టేసి చనిపోయాడు కదా. భక్తిహీనతలో ఏం కనబడుతుంది? బలహీనత కనబడుతుంది. భక్తిలో బలహీనత కనబడుతుంది. ఎలెమేలుకు భక్తిలో బలహీనత కనబడుతుంది. ఒక్కటి గుర్తుంచుకోవాల్సిందే ఎలెమేలుకు. ఏందో చెప్పిన అది చెప్పి ముగిస్తాను. అబ్రహాంకు కరువు వచ్చింది అబ్రహాం దినాల్లో, ఇసాక్కు కరువు వచ్చింది ఇసాకు దినాల్లో, యాకోబుకు కరువు వచ్చింది యాకోబు దినాల్లో, మన పితరులందరికీ కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ కరువు? ఎందుకు వచ్చింది ఆ కరువు అంటే, ఆ కరువులో కూడా నిన్ను పరీక్షించి ఎలాగ నడుస్తాడు నా కుమారుడు, ఈ కరువులో నన్ను వదిలేస్తాడా లేకపోతే నన్ను పట్టుకుంటాడా అని వాళ్ళని పరీక్షించి వాళ్ళని నిగ్గు తేల్చి నిలబెట్టుకొని నేను అబ్రహాం దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని వాళ్ళ క్యారెక్టర్ కొరకు వారికి ఆ పరీక్షలు పెట్టాడు. దావీదు కాలంలో కూడా ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? ప్రార్థించాడట. ఎందుకు వచ్చింది కరువు తెలుసుకోవాలని ప్రార్థిస్తే, సౌలు చేసిన అవివేకపు పని వలన ఈ కరువుని ఇచ్చానరా నేను అని దావీదుకు తెలియజేస్తాడు. దేన్ని బట్టి ఇచ్చాడు కరువు అంటే చూద్దాం. అదొక వచనాన్ని మనం చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టి నరహంతకులకు నరహంతకులైన వారి ఇంటి వారిని బట్టి శిక్షగా చూశారండి. శిక్షగా కరువు ఎందుకు వచ్చింది? శిక్షగా ఏం చేసిరు? నరహంతకులు అయ్యారు. ఎవరు? సౌలు కుటుంబం కదా. ఇప్పుడు మనకు ఆలోచన ఏం కలవాలి? దేవుడు ఏదో కరువు పెడతాడని కాదండి. కరువు వాళ్ళ ప్రవర్తనను బట్టి అక్కడ కరువు వచ్చింది. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని సెట్ చేస్తాడు. అక్కడ ఉన్న ఆ పరిస్థితిని సరిచేసి దేవునికి మరలా మొరపెట్టి ఆ కరువు నుంచి బయట పడతాడు. గీత మాత్రము ఎలిమేలేకు కానీ అక్కడున్న బెత్లెహేమీయులకు కానీ ఆలోచన రాలేదండి. రాకేమయ్యాడు ఎలిమేలేకు కదండి. కొర్నేలేమో భక్తిపరుడుగా ఆయన భక్తిలో చాలా కొత్త కోణాలని మనం నిన్న దినం చూసాం. ఈరోజైతే ఎలిమేలేకులో ఉన్న మాటనే, కొత్తది ఏం లేదు కానీ పాత దాంట్లోనే పాత నిబంధనలు ఉన్న మాటలే ఆయన ధ్యానించలేక లేకపోతే వాటిని తెలుసుకోలేక అవివేకపు పని చేసి చనిపోవడము జరిగింది. కొర్నేలికేమో దేవదూత దగ్గరికి వచ్చింది, ఈ ఎలిమేలేకేమో మరణము దగ్గరకు వచ్చింది కదండి. భక్తిహీనుల్లోనూ భక్తి పరుల్లోనూ ఎలాంటి వ్యత్యాసం ఉందో మనము గమనించాలి. మాట ముఖ్యం, ప్రవర్తన ముఖ్యం, ప్రార్థన ముఖ్యము. మొదట మన ప్రవర్తనని సరి చేసుకుంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. మన ప్రవర్తన బాగలేదనుకోండి, మన ప్రార్థన కూడా దేవుడు వినడు. అక్కడనైతే కరువులు, క్షామాలు కదా, ఇంకా చాలా ఇనుముగా ఆకాశాన్ని ఇత్తడిగా నేలని చేసినట్లు మనకు కూడా చిన్న చిన్నవి వస్తాయి. ఇప్పుడు బలహీనత వచ్చినప్పుడు, భక్తిలో బలహీనమైనప్పుడు మనకు కూడా సమస్యలు వస్తాయి. అప్పుడు మనము ఉక్కిరిబిక్కిరి కాకూడదు. ఇలాంటి వాక్యాలను మనం గ్రహించి, అంటే మన ప్రవర్తన ఏదో సరిగా లేదు, దాన్ని సరి చేసుకుంటే ఏమైంది? ఇప్పుడు వాటిని సరి చేసుకుంటే ఉన్న ఏదైతే సమస్య నా ముందు నిలబడుద్దో అది పక్కకు తొలగిపోతుంది కదండి. అలా పక్కకు తొలగిపోయి కొంతకాలానికి వెంటనే బెత్లెహేములో సమృద్ధి కలిగిందని వినబడిందట. ఎక్కడికి? మోయాబు దేశం వినబడిందట. వెంటనే నయోమి మరలా అక్కడికి వచ్చేసింది. చూశారండి, కొంతకాలమే నీ కరువైన, కష్టమైన, ఇబ్బంది అయినా తర్వాత మరలా మారిపోతుంది. ఆ మార్పు కొరకు మనం కనిపెట్టుకొని ఎదురు చూసి ప్రార్థన చేసే వారమై ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుందాం అనే ఆలోచన అసలు మనకు రాకుండా ఉండాలి. అర్థమైందా మీకు? ఎలిమేలేకు భక్తిలో భక్తిహీనత ఎలా కనబడిందో, ఆ భక్తిలో బలహీనత ఎలా కనబడిందో, ఆ బలహీనత అతను ఏం చేసిందో ఆలోచించిన మనం అలాంటి భక్తిలో బలహీనుల మనం కాకుండా నడుచుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.